అగో చూసినరారా, ఇంటి పేరు ఎర్రగుంట. అడగగానే వారి అబ్బాయిని మన బడిలో చేర్చారు కాదనుకుంటా. మేము ఎప్పుడూ ఉంటాం మీ వెంట, ఆ పరమశివుడి ఆశీస్సులు మీ ఇంట వంట కంట పంట అందింట. గౌరవనీయులైనటువంటి మన హెచ్ఎం మేడం గారికి, ఉపాధ్యాయుని బృందానికి, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు, ప్రియమైనటువంటి విద్యార్థులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహానాయకులు పోరాటం చేశారు, అందరు తెలిసిన విషయమే. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అందరి పేర్లు మీకు తెలిసే ఉంటాయి, అవునా? సో వాళ్ళు అప్పుడు చేసిన త్యాగానికి గుర్తుగానే ఈరోజు మనం వాళ్ళందరినీ తలుచుకుంటున్నాం. సో మనం కూడా ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం కూడా దేశానికి ఎంతో కొంత సేవ చేయాలి, ఒక గుర్తింపు అనేది మనకి లభించాలి. సో మీరు కూడా మంచి ఉన్నత శిఖరాలకు అందుకోవాలనేసి, మీరు కోరుకున్నటువంటి జీవితం కావాలంటే ఇప్పుడు కష్టపడాలి. ముందు కష్టపడితేనే తర్వాత మనకు సుఖం అనేది లభిస్తుంది, అవునా? సో ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని వృధా చేయకుండా దాన్ని మీరు మంచిగా వినియోగించుకొని భవిష్యత్తులో ఒక మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు, అవునా? ఇప్పుడు మీరు కష్టపడితేనే రేపు మీ జీవితం అనేది సుఖంగా ఉంటుంది. మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు చాలా సంతోషిస్తారు. మా భవిష్యత్తులో మీరు కూడా ఈ స్కూల్ తరపున ఒక మంచి స్థాయిలో ఉంటే, గత విద్యార్థి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు విద్యార్థి ఫస్ట్ వచ్చారనేసి మనకి ఇప్పుడే మేడం గారు మెమోంట్ అనేది ఇవ్వకుండా ఒక మంచి బాటలో మీరు నడవాలనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు మెయిన్గా ఉన్నదైతే డ్రగ్స్ అనేది బాగా నడుస్తుంది, మీకు అందరూ తెలిసిన విషయమే. సో అలాంటి వ్యసనాలకు జోలికి పోకుండా మీ యొక్క బంగారు భవిష్యత్తు అనేది మీ చేతిలోనే ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఇంత మంచి టీచర్స్ లభించడము, ఇంత మంచి స్కూల్ లభించడం, ఇన్ని ఫెసిలిటీస్ ఉండాలని మన యొక్క అదృష్టం. కాబట్టి వాటన్నిటిని చక్కగా వినియోగించుకుంటూ ముందుకెళ్ళాలనేసి ఆశిస్తున్నాను. ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.